దేవుని వాక్యాలు ఈరోజు వినేంత ఓపిక ఈరోజు ప్రజానికానికి లేదు. వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలన్న ఆశ కూడా ప్రజలకు లేదు. ఈరోజు వాక్యాలు ఎలా ఉన్నాయంటే, మనకు నొప్పి లేకుండా వాక్యం చెప్పాలి, మనల్ని ఏమీ అనకుండా వాక్యం చెప్పాలి, మనల్ని బుజ్జగించాలి, మనం తప్పులు చేసినా మనల్ని ఏమనకూడదు. ఇలాంటి వాక్యాలు వింటున్నాం ఈరోజు. డైలీ వెర్సెస్ అని ప్రతిరోజు ఉదయాన్నే మన వాట్సాప్కి ఒక మెసేజ్ పంపిస్తారు. ఇది ఒక స్టైల్ అయింది ఈ మధ్య. ఇలా ఏ రోజు చర్చికి రారు కానీ వాట్సాప్లో మాత్రం మెసేజ్ పెడతారు మనకి. ఏదైనా ఇమేజో ఏదైనా షార్ట్ వీడియోనో పెడతారు. ఆ ఇమేజ్ కానీ షార్ట్ వీడియో కానీ మనం చదువుకుని చూసుకొని ఇదే పెద్ద భక్తి అన్నట్టు మనం ఫీల్ అయిపోతాం. మనం ఇక రాను రాను ఎలా బేస్ తగ్గించండి అన్న, బేస్ తగ్గించండి. రాను రాను ఎలా అయిపోయిందంటే, ఇక రాను రాను వాక్యాలు గంట వినేవాళ్ళు లేరు. ఇంకా ఆరాధనలు ఎక్కువైపోయాయి, వాక్యాలు తక్కువైపోయాయి. 25 నిమిషాల కన్నా వాక్యాలు చెప్పే సంఘాలు లేవు ఇప్పుడు. గంట వాక్యం చెబితే కూర్చునే భక్తులు కూడా లేరు ఇప్పుడు. అంత షార్ట్ అయిపోవాలన్నమాట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎలా అయితే వచ్చాయో భక్తి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా చచ్చిపోవాలి ఈరోజు మనం. అలా అయిపోయింది భక్తి ఈరోజు. అందుకే జ్ఞానానికి విలువనివ్వని వారిని బైబిల్ ఎద్దేవా చేసింది. బైబిలు ప్రతి ఒక్కరి ముఖం మీద ప్రశ్నించినట్టు కొన్ని పురాతనమైన సంగతులు లిఖించింది. ఏమందో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. ఒకరు చదవండి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నందుట మేలు, జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలున్నవి. దాని మార్గములు రమ్య మార్గములు. దాని త్రోవలన్నీ దానిని అవలంబించిన వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ప్రసంగంలోనే కాదు, సామెతల గ్రంథంలో కూడా రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎండిని సంపాదించడం కంటే జ్ఞానమును సంపాదించటం మేలు. నేను అడుగుతున్నాను, జ్ఞానము అంటే మొబైల్ జ్ఞానం కాదు. జ్ఞానం అంటే డబ్బులు సంపాదించడం కాదు. జ్ఞానం అంటే ఎదుటోడికి నైస్గా అబద్ధాలు అలా చెప్పాలి అన్నది కాదు. జ్ఞానం అంటే మనం ఈ సొసైటీలో బ్రతకడానికి మనం అలవాటు చేసుకున్న తీరుతెన్నులు కాదు. జ్ఞానం అంటే దేవుడు గూర్చిన వినికిడి అవగాహన కలిగి ఉండే జ్ఞానమును సంపాదించడు. ఆయనను గూర్చి తెలుసుకోవడం, ఆ యెహోవాను గూర్చి, బైబిల్ దేవుని గూర్చి, ఈ దైవత్వాన్ని గూర్చి మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి అవసరమైతే పెట్టుబడులు పెట్టాలట. ఏం పెట్టుబడులు పెట్టాలి? నీ ఎండి బంగారాలు ఇచ్చి జ్ఞానం సంపాదించమంది. కానీ గుర్తుపట్టండి, ఎండి బంగారాల 10 రూపాయలు ఇవ్వడానికి ఎడుతాం మనం దేవునికి. ఎండి బంగారాలు ఇచ్చి జ్ఞానం సంపాదించి అడుగుతున్నాను. చర్చ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నిలబడి, పాస్టర్ గారు నాకు ఈ వాక్యం అర్థం కాలేదండి,
ఇది ఏంటండి ఇది అని అడిగే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారు ఈరోజు? చర్చ్ ఎప్పుడు వదిలేస్తారా అని చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. చర్చ్ అయిన తర్వాత అసలు దీని సంగతి ఏంటని కాస్త సీనియర్స్ ఎవరైనా ఉంటే అడిగి నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? వాక్యాలు డిస్కషన్ చేసే వాళ్ళు ఉన్నారా? నలుగురు కూర్చున్న విశ్వాసులు, అది ఈ వచనం నేను రాత్రి చదివాను, ఇది ఏంటో నాకు కొంచెం మర్మగర్భంగా ఉంది, దీని సంగతి ఏంటని దాని గురించి డిస్కషన్ చేసేవాళ్ళు లేరండి. జ్ఞానం మీద అంత ఆసక్తి లేదు ఇప్పుడు. ఎక్కడైనా ఇలాంటి సభలకు కానీ వాక్యాలకు కానీ మీరు వెళ్ళినప్పుడు 4 మాటలు ఇక్కడ ఏం చెప్తారు నేర్చుకుందామని వచ్చే వాళ్ళు ఉన్నారా? ఏదో వచ్చారు, ఆ కుర్రాడు ఏదో అలా చెబుతాడంట, విందామని వచ్చేవాళ్ళే తప్ప అని అడుగుతున్నాను. 4 వాక్యాల యొక్క జ్ఞానం ఏంటని అవపోసన పట్టడానికి పరిగెట్టే విశ్వాసులు ఎక్కడున్నారు చెప్పండి? అవి రావట్లేదు, ఇవి రావట్లేదని సంఘాలకు వచ్చేవాళ్ళే తప్ప నీకు జ్ఞానం రావట్లేదని ఏ రోజన్నా ఆలోచించావా? ఇలాంటి వారి కొరకు మరో వచనం ఉంది చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. బుద్ధిమంతుడి మనస్సు జ్ఞానమును ఎతుకును, బుద్ధిహీనులు మూఢత్వము బుద్ధించెదరు. బుద్ధిమంతులు ఏమి ఎదుగుతారట? జ్ఞానాన్ని ఎదుగుతారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ బుద్ధిమంతులు ఎవరో బుద్ధిహీనులు ఎవరో తేలిపోయే స్కేల్ ఒకటి ఉంది. జ్ఞానాన్ని ఎతికే వాళ్ళు బుద్ధిమంతులు. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి ఇల్లి వాకులు అడిగేవారు. చెప్పండి ఇంక సిగ్గులేకుండా. అది జ్ఞానం అడగాలి. ప్రభువా, నిన్ను గూర్చిన జ్ఞానం నాకు అవసరం. ప్రభువా, నీ ఇష్టాలేంటో అయిష్టాలేంటో నాకు తెలియ అవసరం. అడగాలి. ఎన్ని రోజులు మన చర్చకు వచ్చిన అది ఇస్తావా ఇది ఇస్తావా అని ఏదో ఒకటి వ్యాపార లావాదేవీలాగా ప్రభుతో మాట్లాడటమే తప్ప జ్ఞానము కోసం వెతికే వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, బైబిల్ అంతా ఒకసారి చదివేసామండి, రెండోసారి మొదలెట్టే వాళ్ళు అన్న వాళ్ళు కనబడుతున్నారా? కొన్ని పుస్తకాల పేర్లు చెప్తే ఎత్తుక్కుంటారు. టకాలు మన ఆమోస్ గ్రంథం తీయండి అనగానే పేజీ నెంబర్లు ఎతికే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. నేను అడుగుతున్నాను, మనకి జ్ఞానం ఎక్కడుందో? పుస్తకాలే తెలియట్లేదు మనకి, వాక్యాలే తెలియట్లేదు మనకి, కొన్ని వచనాలే మనకు అర్థం కావట్లేదు. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్న ఆసక్తి మనకుందా? జ్ఞానానికి విలువనివ్వని వారిని, జ్ఞానానికి మనసునివ్వని వారిని, జ్ఞానం మీద కేంద్రీకృతం లేని వారిని బైబిల్ సారం ఏముందో తెలుసా? దూరదృష్టి లేని వారు. రేపేం జరుగుద్దు అన్న అవగాహన మీద సరి అయిన దృక్కోణం లేని వారంది. నీ జననం ఏంటో, నీ మరణం ఏంటో, రేపొద్దున నీ జీవితం ఎక్కడ ఏ దశల గుండా పోబోతుందో దీన్ని గూర్చిన అవగాహనకి లేకపోతే దూరదృష్టి లేని జీవితం అయిపోతుంది. జీవితం అనగానే 60 ఏళ్ళ చిన్న జీవితమే కాదు, జీవితం అనగానే ఈ మరణం తర్వాత అగమ్య గోచరంతో ముడిపడిన ఒక జీవితం మనతో ముడిపడి ఉందని ఈ దూరదృష్టి నీకు లేకపోవడానికి కారణం దేవుని జ్ఞానం నీకు లేదు. దేవుని జ్ఞానం మనకు రావాలి అంటే బైబిల్ చెబుతుంది, జ్ఞానానికి మూలము, జ్ఞానానికి బోధకుడైన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర గట ఒక ఆవిడ వస్తుందట, ఒక రోజు వచ్చి ఏమంటుందట, ప్రభువా, వీళ్ళందరూ ఎప్పుడు జ్ఞానం ఇవ్వడానికి సంఘానికి రాలేదు ప్రభువా అని అడుగుతారు. ప్రభువా, వీళ్ళెవ్వరూ జ్ఞానం పట్ల వీళ్ళకి ఆసక్తి లేదు ప్రభువా. నేను అడుగుతున్నాను, ఈమెకు కానీ వీడికి కానీ ఇతనికి కానీ ఇక్కడున్న వీళ్ళకి ఎవరికైనా నువ్వు నిత్యత్వాన్ని ఇస్తానంటే నేను ఊరుకోను ప్రభువా అందంట. ఎవరామె? మేడంజీ. ఎవరా మేడంజీ? శావాదేశపు రాణి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం లోతుకి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఏమంటుందో చూడండి. విమర్శ సమయమున, విమర్శ అంటే
విమర్శ అంటే కడిగెత్తదని. విమర్శ అంటే అప్పుడప్పుడు మీరు చూసా ఈడు మమ్మల్ని చాలా విమర్శిస్తున్నాడు అంటే నువ్వు ఏ విమర్శకే తట్టుకోలేకపోతున్నావు. ఆ రోజు విమర్శిస్తుందట, ఈడు తిండి దండగా విమర్శ, ఈడు 60 ఏళ్ళు ఈడు ఆయుష్ దండగా విమర్శ, ఈమె 52 వారాలు చర్చకు వచ్చింది విమర్శ, ప్రతిదీ వేసుకునే బట్ట, పీల్చే గాలి, తినే తిండి, ప్రతీది పాయింట్అవుట్ చేస్తుందట, విమర్శ చేస్తుందట. ఇంకా లోతైన భావానికి వెళితే ఏముందో తెలుసా, ఆర్గ్యుమెంట్ చేస్తుందట. నేను ఇంత కష్టపడి మా దేశాలు దాటి నేను సొలొమోను జ్ఞానం వినడానికి వస్తే సొలొమోను కన్నా గొప్పవాడివైనా నీ జ్ఞానం వీళ్ళకి అబ్బలేదు ప్రభువా అని అడుగుతుందట. ఎప్పుడు ఈవిడ, ఎప్పుడు జడ్జిమెంటు, ఎప్పుడు మనిషి, ఎక్కడ జరగబోయే తీర్పు, ఆ రోజు ఈవిడ నిలబడి మనందరికీ అడ్డంగా నిలబడుతుందంటే బైబిల్ అంటుంది నిలబడతాది. అందరికీ అడ్డు నిలబడిపోద్దట. ఈమెకు పరలోకం ఇవ్వాలా వద్దా, లేదా ఈమె నిత్యత్వంలో ఉండాలా వద్దా, ఈమె నీ సన్నిధిని ఉండాలా వద్దా, ఈ అనుసంధానం చేయబడిన ఈ నిత్యత్వంలో వీళ్ళ ఉండాలా వద్దన్నది ఆ రోజు ఆవిడ చాలా చాలా ఆర్గ్యుమెంట్ చేస్తుందట. విమర్శ దినమున ఇంతకీ ఈవిడ మన మీద విమర్శ చేయడానికి ఈమెకే హక్కులు ఉన్నాయి? ఈవిడ మన మీద ఇంత విమర్శ చేయడానికి ఈమెకు హక్కులు ఉన్నాయంటే ఈవిడ మనకన్నా జ్ఞానం వెతకడంలో గొప్పదంటే ఎస్, బైబిల్ అంది ఈమె ఒక సత్యాన్ని వేసి దేవుని జ్ఞానం కొరకు, దేవుని యొక్క సహవాసం కొరకు ఆ యెహోవాను గూర్చి ఎతికింది. ఎంత దూరం ఎతికింది? ఖండాలు దాటి ఎతికింది. ఎంత దూరం ఎతికి గూర్చి ఈవిడ గొప్పతనం అంటే, ఈవిడ గూర్చి తెలుసుకోవాలి అంటే ఒక్కసారి పురాతనమైన చరిత్రలోకి మనం వెళ్ళాలి. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన తీర్పును గూర్చి విని మీద వచ్చింది. ఆ 3 విషయాలు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. మొట్టమొదటి, యెహోవా అంటే ఎవరో తెలుసుకోవాలనుకుందంట. ఏంటి అసలు యెహోవా అంటే ఏంటి? ఈ దేవుడెవరు? అసలు ఈయన గూర్చి నేను విన్నది లేదా నేను వింటున్నది, నేను గమనిస్తున్నది ఎంతవరకు ఖచ్చితమైనదని మొట్టమొదటి పాయింట్ తెలుసుకోవాలనుకుందంట. రెండవది, సొలొమోను గూర్చిన కీర్తి ఏంటో తెలుసుకోవాలనుకుందంట. మూడవది, గూఢార్థము గల ప్రశ్నలు తన దగ్గర ఉండిపోయాయి. ఏముండిపోని? గూఢార్థము గల ప్రశ్న అంటే ఈవిడ ముఖ్యముగా ఇంత దూరం ప్రయాణం చేసి రావడానికి ఒకటి యెహోవాను గూర్చి తెలుసుకోవాలనుకుంది, 2 సొలొమోను గురించి తెలుసుకోవాలనుకుంది, 3 తన ప్రశ్నలకు సమాధానం దొరకాలి. గూఢార్థము గల ప్రశ్నలు. ఈ పదం వృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. గూఢార్థము గల ప్రశ్నలు అంటే, గూఢార్థం గల ప్రశ్న అంటే దాన్ని మూల భాషలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమన్నాడు తెలుసా? హార్డ్ క్వశ్చన్స్, తెగవంటవి. అలాంటి ప్రశ్నలు, చాలా జటిలమైన ప్రశ్నలు, అంటే తనకు కూడా తెలియని కొన్ని ప్రశ్నలు తన దగ్గర ఉండిపోయినాయి. అలాంటి ప్రశ్నలు ఎత్తుక్కున్నాం వచ్చిందంట. ఆ ప్రశ్నలతో సొలొమోను గూర్చి, యెహోవాను గూర్చి తెలుసుకోవడానికి వచ్చింది. ఆమె దేశం పేరు ఏం పేరు? శాబా అన్నారు. శాబా అంటే ప్రయాణము అని అర్థం. గంటల ప్రయాణం. మళ్ళీ ప్రశ్న, ఇన్ని 100 కిలోమీటర్ల దేనికమ్మా అంటే అక్కడెక్కడో యెహోవాను గూర్చి చెబుతారట, 4 మొక్కలు ఎందామని వస్తుందట. ఇంత ప్రయాణం, ఈ 100 కిలోమీటర్ల ప్రయాణం యెహోవాను గూర్చ. అసలు ఆమె దేశం పేరే ప్రయాణము. ఈమె మీద చాలా తలతెక్కల పరిశోధనలు జరిగాయి. చాలామంది ఏమన్నారంటే విమర్శ సమయమున అందరి మీద తీర్పు తీర్చడానికి నిలబడుతుందని ఈవిడ ఏరియా ఎక్కడదని చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు పరిశోధనలోకి దిగారు. నిజంగా ఈవిడ ఉందా, లేకపోతే క్రియేట్ చేసేసారా? నిజంగా ఉందా, లేకపోతే ఏదైనా క్రియేట్ చేయబడిన క్యారెక్టరా? అసలు ఈవిడ ఎక్కడుందని ఈమె మీద పరిశోధనలు ప్రారంభించారు. 2 వర్గాలుగా విడిపోయారు ఆమె మీద పరిశోధన చేసి. ఎన్ని వర్గాలు? 2 వర్గాలు. 2 వర్గాలుగా దేనికి విడిపోయారు? ఎందుకంటే
జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఎతకడం అంటే భౌగోళిక సాక్షి ఈవిడ ఊరే ఇక్కడే అని ఒకరు, కాదు ఈమె ఊరు చాలా దూరాన్ని ఉందని మరొకరు, కొంతమంది అక్కడన్నారు, కొంతమంది ఇక్కడన్నారు. అక్కడన్న పదాలు ఎందుకు మనం నొక్కి ఆలోచించాలి అంటే ఆమె అంత జర్నీ చేసింది గనకే మన మీద పాయింట్ అవుట్ చేస్తుంది. మనం అనుకుంటాం ఈ ఊరైతే ఏంటి, ఆ ఊరైతే మా ఊర్లో మేము ఉన్నాం అనుకోకండి. ఆ ఊరైతే ఏంటి, ఈ ఊరైతే కాదు. అసలు ఆవిడది ఏ ఊరో పర్టికులర్గా మనకు తెలిస్తే, ఆవిడది ఏ ఊరో ఖచ్చితమైన జాగ్రఫికల్ ఎవిడెన్స్ మనకు తెలిస్తే ఆవిడ ఆ రోజు మనల్ని కడిగి పాడేస్తుందని మనకు అర్థమవుతుంది. నేను అడుగుతున్నాను, ఎన్ని భాగాలుగా విడిపోయి ఉంటారు? 2 భాగాలు. ఒకటి దక్షిణ అరేబియా నుంచి వచ్చిందన్నారు. బైబిల్ చదివే వాళ్ళ కొరకు చెబుతున్నాను, జ్ఞానం అంటే ఆసక్తి కలిగిన వారికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక ఏ గొడవ లేదు, 10 అయిపోయింది అన్న వాళ్ళకి గొడవ లేదు, ఇంకా ఒక కునుకు లాగండి. వీళ్ళు ఆసక్తి కలిగిన వారికి చెప్తున్నాను. 2 భాగాలు విడిపోయారు. అందులో ఒక భాగం దక్షిణ అరేబియా, 2 ఇథియోపియా. దక్షిణ అరేబియా అంటే తెలియదు మీకు చెప్తాను చూడండి. దక్షిణ అరేబియా అంటే కువైట్, మస్కట్ ఊర్లోనేగా మన ఊళ్ళు వెళ్తారు ఇక్కడి నుంచి. ఆ ఏరియాని దక్షిణ అరేబియా ప్రాంతం అంటారు. దీనికి 4 దిక్కులు ఉంటాయి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. దేశానికి 4 దిక్కులు ఎలా ఉంటాయో ఈ గల్ఫ్ ఏరియాకి కూడా 4 దిక్కులు ఉంటాయి. దీనికి దక్షిణ దిక్కు నుంచి వచ్చిందంటారు. ఎవరిని? శాబదేశ ప్రాంతం. దక్షిణ దిక్కు నుంచి అరేబియా ప్రాంతం నుంచి వచ్చింది అని ఎలా డిక్లేర్ చేస్తున్నారంటే ఈ ప్రజలు దక్షిణంగానే ఉన్నారు, లేదా శాబ అనే సౌండ్స్ దక్షిణంగానే ఉన్నాయి అని కొన్నిసార్లు వాళ్ళు వచనాలు చూపించడం మొదలెట్టారు. ఆ వచనాలు ఎప్పుడైతే వాళ్ళు చూపించారో వాళ్ళ ఆర్గ్యుమెంట్ నిజమన్నట్టు చాలామంది నిలబడ్డారు. ఏ వచనాలు చూపించారు ఒకసారి చూడండి. యోబు గ్రంథం అందరూ బైబిల్ చూడండి. ఎవరి దగ్గర బైబిల్ సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా కనబడుతున్నారు భక్తులు కొంతమంది, అందుకే చెప్తున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఎద్దులు నాగలు దున్నుచు, గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి శబాయి ఆగండి, నాకు చెప్తున్నా అంటే ఆగమని. కొంచెం టెంపర్ ఉందో కుదురుగా ఉండండి. నాకెవరు డిస్టర్బెన్స్గా నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికైనా వినడం ఇష్టం లేకపోతే అలా పక్క పోండి. నా ఎదురుగా నిలబడి మాట్లాడుకున్నాడు నాకు తెక్కలు ఎగుస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇది జ్ఞానం. ఇది మీకు వినడం లేకపోతే ఇష్టం లేకపోతే అలా సైలెంట్గా సిగ్గు లేకుండా వెళ్ళిపోండి. దేవుని సభ అయినా కానీ వినాలనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. విందాం. శబానీయులు ఎవరి మీద పడ్డారట? యోబు కుటుంబం మీద పడ్డారట. యోబు కాపర్ల మీద పడ్డారట. యోబు కాపర్లు అంటే యోబుకు ప్రాపర్టీ ఉందిగా, ఆస్తులు ఉన్నాయిగా. ఆ రోజు యోబు గారికి ఉన్న ఆస్తులు ఏంటి? మందలు. ఆ రోజు యోబు గారికి ఉన్న ఆస్తులు ఏంటి? గొర్రెల మందలు, వారి పశువుల మందలు. ఆ పశువుల మందల మీద ఎవరున్నారట? శబానీయులు వచ్చి మీద పడిపోయారట. అంటే వాళ్ళు గొర్రెల కాపర్ని, పశువుల మందల్ని శబానీయులు చంపేశారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతాన్ని మనం జాగ్రఫికల్గా చదువుతున్నామో యోబు గారు ఊరు ఎక్కడుందంటే ఇంచుమించు గల్ఫ్ ఏరియాలోనే ఉంది. ఏ ఏరియాలో? గల్ఫ్ ఏరియాలో. ఇప్పుడు ఈ గల్ఫ్ ఏరియా అరబ్ ప్రాంతంలో ఉంది. ఇప్పటికీ అరబ్ ప్రాంతంలోనే యోబు గారు సమాధి ఉంది, వాళ్ళు నివసించిన ఊరుంది, ఇల్లుంది, అన్నీ అక్కడ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఊరు అరబ్ ఏరియాలో కనబడుతుంది. వీళ్ళ పక్క ప్రాంతం వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడ్డారంటే శబానీయులు అన్నవారు ఇంచుమించు ఎక్కడున్నారు? అరబ్ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు అరబ్ ప్రాంతంలోనే వీళ్ళ దగ్గరలో ఉంటే ఈవిడ ఎక్కడి నుంచో వచ్చిందని అప్పుడు ఆ రోజు మన మీద నిలబడి నేను ఎంత దూరం ప్రయాణం చేసి నేను వచ్చాను మీరెందుకు దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి, మీరు ప్రయాణాలు చేయలేకపోరని అడగడానికి ఏమన్నా అర్హత ఉందంటారు? ఎందుకంటే పక్క ప్రాంతమే, పెద్ద దూరం. ఇంకా నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే వీళ్ళు ఇచ్చిన ఒక ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళు అరబ్ ఏరియా నుంచి వచ్చిందంటే ఈవిడ శాబాదేశపు రాణి అంటే ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటాం. కానీ వీళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏం చెప్తున్నారంటే కాదు పక్క ప్రాంతం నుంచి వచ్చిందంటే ఆ మాత్రం ప్రయాణానికి మన మీద గొడవక దిగడం సబవా?
పాలకొల్లుకి మీకు పెద్ద దూరమేం కాదు. పాలకొల్లు నుంచి ఇక్కడికి సభకు వచ్చి మేమేదో పెద్ద గల్ఫ్ ఏరియా నుంచి వచ్చాన్న ఫీలింగ్ ఇచ్చారు అనుకోండి, ఎలా ఉంటుందండి? మీరు ఇక్కడే టిక్కుమని ఆటో ఎక్కితే టక్కుమని దిగిపోతారు ఇక్కడ, లేదా బండి ఎక్కితే ఇక్కడ దిగిపోతారు. ఈ ప్రయాణానికి కూడా మేము ఇంత కష్టపడి ఈ మందిరానికి వచ్చామంటే అది బాగోదు, సరైన కాజు కాదు, కారణం కాదు. లేదండి, ఈ ఒక్కరోజు సభకి, లేదా ఈ ఒక్కరోజు మీటింగ్కి, లేదా ఈ ఆదివారం మేము వచ్చేది పొరుగు దేశం నుంచి వస్తున్నాం, లేదా దూర ప్రాంతం నుంచి రాష్ట్రాలు దాటి వస్తున్నామంటే అప్పుడు ఆ రాష్ట్రాలు దాటి వచ్చిన అంటాడు మనల్ని ఏమని చెప్తున్నారు, నేను ఎక్కడి నుంచో మందిరానికి వస్తున్నాను, మీరు పక్కీదులు రండానికి అర్హత ఉంది. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు యోబు గారి ఊరు దగ్గర ఉన్నది వీళ్ళు ఎవరంటే వీళ్ళు అరబ్బు తెగలలో ఒక వంశం. అరబ్బు తెగలు ఉన్నాయిగా, తెలుసుగా. ఇస్మాయిల్ అని ఒక ఆయన ఉన్నాడుగా, ఎవరో ఆగర్ గారు అబ్బాయి. ఆ ఇస్మాయిల్ అనే అబ్బాయికి కొంతమంది కొడుకులు పుట్టారు, వాళ్ళలో తెగలు ఉన్నాయి, వాళ్ళకి వంశాలు ఉంటాయి. ఇశ్రాయేలుకి ఎలాగైతే వంశాలు ఉంటాయో ఈ ఇస్మాయిల్ తెగల్లో ఉన్న వారికి కూడా వంశాలు ఉంటాయి. ఆ వంశాల్లో ఒక పేరు, వంశం పేరు శబానీలు. అంటే శబానీల వంశం వేరు, శాబా దేశం వేరు. ఇప్పుడు మా ఇంటి పేరు పోసపల్లి అండి, మా ఇంటి పేరు పోసపల్లి. పోచంపల్లి అని ఊరు ఉంది. ఇప్పుడు నేను పోచంపల్లి మా ఊరు అంటే ఏమంటారండి? జాయిన్ చేసేస్తారు నన్ను, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఊరు పేరు వంశం లేదు, ఊరు పేరు మా ఇంటి పేరు ఒకటి అయినంత మాత్రాన ఆ ఊరు మాదైపోద్దా? ఇది మినిమం నాలెడ్జ్ అంటారు. అంటే ఇక్కడ శబానీలు అనేది తెగ, అక్కడ శాబా అనేది దేశం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఇప్పుడు అరబ్బు ప్రాంతానికి చెందిన జేమ్స్ అంటే అవును, ఆమె అరబ్బు ప్రాంతానికి చెందింది కాదు, ఆమె అరబ్బు ప్రాంతానికి చెందిన. మరి ఎవరు ఈమె? ఇథియోపియా ప్రాంతానికి చెందింది. మీరు ఎలా చెప్పగలరంటే ఇథియోపియా గ్రంథంలో మఖేడా అని ఒక గ్రంథం ఉంది. మీరు పేరు తెలియకపోయినా పర్లేదు మీకు. ఏంటది? ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పండి, నేను చెప్తున్నాను. మఖేడా అనే గ్రంథం ఉంది. మఖేడాలో ఈవిడ పేరు ఉంది. ఎవడ పేరు? శాబా దేశపు రాణి మఖేడా అనే ఇథియోపియా గ్రంథంలో ఆమె ఉంది. ఇథియోపియా అనేది అరబ్ ఏరియాలో ఉండదు, భూమికి చివరి ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, భూమికి చివరి ప్రాంతం, భూమికి చివరి ప్రాంతం అనేది ఇదే పదాన్ని యేసుప్రభు వారు ఉపయోగించారు, భూదిగంతాలు అన్నాడు. ఏంటట? భూదిగంతాలు. భూదిగంతాలంటే భూమికి దిగువనున్న ప్రాంతం. అంటే యేసుప్రభు వారు ఉన్న ఊరు కేంద్ర ప్రాంతంగా యెరూషలేం తీసుకోండి. యెరూషలేం అనేది భూగోళం ఇలా ఉందనుకోండి, ఇది సెంటర్లో ఉంటుంది పైన యెరూషలేం ప్రాంతం. దీనికి దిగంతం అంటే ఎక్కడొస్తుంది? కింది ప్రాంతం. అంటే ఇప్పుడు భూమికి దిగువ ప్రాంతం అంటే ఇక్కడ నుండి, అంటే ఈ భూమికి దిగువ ప్రాంతాన్ని ఏ ఖండం ఉంటుంది తెలుసు? ఇక్కడ ఎప్పటికీ దట్టమైన క్రూర మృగాలతో నిండిపోయిన ఆఫ్రికా ఉంటుంది. ఏముంటుంది? ఆఫ్రికా. ఈ అతిపెద్ద ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న పేరే ఇథియోపియా అంటారు. బైబిల్లో దాని పేరేడు చెప్పిన కూసు అంటారు. ఏంటది? కూసు. కూసుని ఇప్పుడు ఏమని పిలుస్తారు? ఇథియోపియా. ఇథియోపియా. ఈ ఇథియోపియా ప్రాంతం అంటే ఈ మేడం ఎక్కడి నుంచి వచ్చింది? ఇథియోపియా ప్రాంతం నుంచి వచ్చింది. ఇంకా మీరెలా చెప్పగలంటే ఎవిడెన్స్ ఉంది. యోధా చరిత్రకుడైన జోసఫస్ ఈవిడ అన్నాడు, ఈమె యువరాణి, ఈవిడ వచ్చింది చీకటి ఖండాల నుంచి వచ్చింది అన్నాడు. చీకటి ఖండం అంటే దేన్ని అంటారండి? ఆఫ్రికా ఖండం. అంటే ఈవిడ వచ్చిన ప్రాంతం అరబ్ దగ్గర ప్రాంతం కాదు, వీరికి ఒక మాతృభాష ఉందట. ఆ మాతృభాష పేరే సబాయిక్. ఏంటి? మనది ఏ భాష? తెలుగు రాష్ట్రం కనుక తెలుగు భాష, వాళ్ళ శాబా దేశం కనుక వాళ్ళ ఏరియాకు ఒక భాష ఉందట, శబాయిక్ అంటారంట. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈవిడింత దూరం నుంచి వచ్చిందనడానికి ఆధారాలు. ప్రభు ఎందుకు ఈవిడ విమర్శ దినాన మన మీద నిలబడుతుందంటే ఈవిడ ఆ రోజు చేసిన ప్రయాణాన్ని బట్టి మన మీదకు ఉవ్వెత్తున లేచిపోద్దట. బహుశా నేను అడుగుతున్నాను, ఈవిడికి యెహోవాను గూర్చి తెలుసుకోవాలని ఆశ ఉంది. నెక్స్ట్ సొలొమోన్ అంటే ఏంటో తెలుసుకోవాలని ఆశ ఉంది. నెక్స్ట్ అసలు యెహోవా దగ్గర సొలొమోను దగ్గర వీళ్ళు నిజముగా ఇద్దరు గొప్పవారైతే నిగూఢమైన ప్రశ్నలకి, నా ప్రశ్నలకి
జవాబు దొరకాలి, నా సత్యాన్వేషణకి సత్యము దొరకాలని ఆశపడింది. అందుకేనట ఆ రోజు ఇంత ఆతృతీవుడికి ఉంది కాబట్టి నిలబడతాట మన మీద. మరలా అడుగుతున్నాను, అసలు ఈవిడ ఇక్కడికి రావాలి అంటే ఈవిడికి ఎవరో కాస్తంత బీరకాయ పీసులాగా యెహోవా కోసం చెప్పి ఉండాలి కదండి. నేను అడుగుతున్నాను, యెరూషలేము ఎక్కడో ఉంది, ఇదేమో ఎక్కడో బూదిగంతాల్లో ఉంది. ఈ బూదిగంతాల ప్రాంతంలో యెహోవాను గురించి ఎవరో ఒకరు పిసరు వార్తలాగా చెప్పుండాలిగా. ఎవరో ఒకరు చెబితేనే, అంటే బహుశా అరకొరగా చెబితేనే అక్కడి వరకు వచ్చి ఉండాలి. అరకొరగా చెప్పకపోతే అసలు యెహోవా అంటే ఎవరు ఈమెకి తెలీదు. ప్రశ్న అడుగుతున్నాను, ఎవరు చెప్పుంటారు ఆ రోజుల్లో? వాట్సాప్లు ఉన్నాయా? ఫేస్బుక్లు కూడా లేవు. ఆ రోజు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పేంత, ఎందుకంటే అది చాలా ప్రయాణం. ఆఫ్రికాకి ఆసియాకి మధ్య ఒక పొడవైన నది ఉంటుంది, అది ఈజిప్ట్ వరకు ప్రయాణం చేస్తుంది. దాని పేరు నైలు నది. ఈ నైలు నదిని ఒట్టిన అలా పైకి వెళ్ళిపోతే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఉంది. ఏ ఎడారి? సహారా ఎడారి. ఆ సహారా ఎడారి నడుమ అతిపెద్ద అడవులు ఉంటాయి. అడవుల పేర్లు ఆఫ్రికా అడవులు. అడవులు దాటి, ఎడారులు దాటి, ఇన్ని ప్రాంతాలు దాటి ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ యెహోవాను గూర్చి అక్కడ వరకు వెళ్ళి ఆ రోజుల్లో ఎవరు చెబుతారు? అప్పటికి 12 మంది శిష్యులు చెప్పండి లేరు. అప్పటికి ఎవరు లేరు. సొలొమోను తన దేశంలో ఉన్నాడు, దావీదు తన దేశంలో ఉన్నాడు, ఎవరైనా వారి దేశంలో ఉన్నారు. ఎవరు చెప్పుంటారు? బైబిల్ చదివి అలవాటు ఉంటే ఒకరు చెప్పుండాలని అంచనా. ఎవరు చెప్పుంటారు? మోసే గారు తెలుసుగా. మోసే గారికి మొదట భార్య ఉంటుంది. ఎవరండి? చచ్చారు ఈరోజు, మీరు చెప్పండి. సిప్పోరా. సిప్పోరా చనిపోయిందని అంచనా. సిప్పోరా చనిపోయిన తర్వాత మరొక ఊరావిని చేసుకున్నాడు. ఆవిడ పేరు కూసు దేశపు స్త్రీని చేసుకున్నాడు. కూసు అంటే మళ్ళీ చెప్పాను, కూసు అంటే ఇథియోపియా. ఇథియోపియా అంటే ఆఫ్రికా. ఆఫ్రికా ఆవిడని చేసుకున్నాడు. ఎవరు? మోసే గారు. అప్పటికి మరి ఆ మొదట ఆవిడ చచ్చిపోయిందో ఏమైందో ఆ లీగల్ ప్రాబ్లమ్స్ చేయడం మనకు తెలియదు, కానీ చనిపోయిందనే లెక్క. ఆ చనిపోయిన తర్వాత రెండో ఆవిడని చేసుకున్నాడు. అంటే ఆఫ్రికా భార్యని ఈవిడ చేసుకున్నాడు కనుక ఖచ్చితంగా ఈ యెహోవాను గూర్చిన ఉదంతాలు, బీజాలు ఎప్పుడు పడుండాలని అంచనా చెప్పండి? మోసే కాలంలోనే పడ్డాయంట. అంటే యెహోవాను గూర్చిన వార్త ఆ రోజుల్లోనే పడింది. మోసే కాలం అంటే మోసే కాలానికి సొలొమోను కాలానికి కొన్ని వందల సంవత్సరాలు ఉందంటే అప్పుడే కాస్తంత వీళ్ళకి యెహోవాను గూర్చి తెలుసట. రెండు, ఒకవేళ అలా తెలియలేదు, ఎలా తెలుసుండాలంటే అక్కడికిక్కడికి వర్తకాలు జరుగుతున్నాయి. సొలొమోను గారు అంటేనే వ్యాపారాలు ఎక్కువ చేసాడండి ఆయన. దావీదు గారు యుద్ధాలు ఎక్కువ చేశారు, సొలొమోను గారు వ్యాపారంతోనే పరిపాలన చేశాడు. ఆయనకి వాణిజ్యం బాగా తెలుసు. అందుకే ఆయన వ్యాపారాలు బాగా చేస్తాడు కనుక 2 ఖండాలకు మధ్యలో ఉన్నాడు. ఎవరు? సొలొమోను. అర్థమవుతుందని చెప్పేది మీకు? అర్థమైపోయిన కొంచెం మూవ్ అనండి, లాస్ట్కి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదో అర్థం అవ్వకపోతే మీరు అర్థం అవ్వకపోయినా ఏడితే అండని వెళ్ళిపోయే రకం కాదు. మీకు అర్థమయ్యే వరకు చెప్పాలి. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి, నా మనసు బాధ అయిపోతుంది. ఆనందం లేని ఆ రోజు. నేను సీరియస్గా చెప్తాను, ఈరోజు నేను బాగా చెప్పలేదని నాకు బాధ అవుతుంది. కాబట్టి మీకు అర్థం చేసుకోండి, కనీసం కొంతమంది అయినా అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఆ రోజుల్లో సొలొమోను గారు 2 ఖండాలకు మధ్య వ్యాపారం. బైబిల్ అనేది ఎంత చరిత్ర ఉందండి. మనం ఏం చదవం. మనం నీ పిండి పిసుకు తొట్టే, నీ బుడ్లో నూనె, ఏ చదువుతాను తప్ప ఎంతసేపు మనకు వచ్చేసి గొడవే. ఏం తెచ్చుకోవాలి, ఏం పట్టిపోవాలి. ఇక నేను అడుగుతున్నాను, దేవుడు బొమ్మ బంగారం అయితే అది కూడా పట్టిపోతారండి. నేను ఇది పట్టుకుపోయే గొడవే తప్ప అసలు ఏంటి, గ్రంథం ఏంటి, వారం ఏం చెప్పారు, దీని యొక్క విషయాలు ఏంటి, ఎంత చరిత్ర ఉందా, ఎంత ఆధారాలు ఉన్నాయని దీని గురించి తెలుసుకునే నేను అడుగుతున్నాను. పెద్దోళ్ళకి ఎలాగ వయసు అయిపోయింది, కనీసం ఈ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళన్నా ఇంత ఆలోచించి ఇష్టపడి వాళ్ళు ఉన్నారు చెప్పండి. అందుకే ఆసక్తిగా వినండి. బైబిల్ మీరు బాగా మనసు పెట్టానండి, క్రొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది అన్నాడు దావీదు. అంత రుచికరంగా ఉంటుంది. ఓకే, 2 ఖండాలు అది పెద్ద అని చెప్పాడు. మనమే ఉంటాం. ఆఫ్రికాలో ఎవరుంటారు? చాలా ఇంకా ఆఫ్రికన్స్ అందరూ ఉంటారు. ఇటువైపు ఏమో మనం ఉంటాం,
అటువైపేమో కొన్ని తెగలు ఉంటాయి, వాళ్ళ చీకటి ప్రాంతంలో ఉంటారు. ఇటు అటు వర్తకాలు జరగాలి అంటే సెంటర్ పాయింట్ ఒకటి ఉంది. ఆ సెంటర్ పాయింటే యెరూషలేం. ఏంటది? యెరూషలేం. అంటే ఇక్కడి నుంచి ఈ ఖండం నుంచి ఆఫ్రికాకు పోవాలన్నా, ఆ ఖండం నుంచి ఇటు ఆసియా రావాలన్నా అందరికీ సరి అయిన స్పాట్ ఏంటండి? యెరూషలేం. ఈ యెరూషలేం ప్రాంతంలో వాణిజ్యం ఎక్కువ. ఈ యెరూషలేం ప్రాంతంలో విదేశీయ రాకపోకలు ఎక్కువ. ఎందుకంటే ఈ యెరూషలేం ప్రాంతం అనేది అటు ఆ ఖండానికి పోవాలన్నా, ఇటు ఈ ఖండానికి పోవాలన్నా మధ్యలో ఉండే ప్రాంతం కనుక ఈ ప్రాంతం రెండు దేశాల ప్రజలు చూసేవారు. చూసినప్పుడు ఖచ్చితంగా వస్తూ పోతూ చూస్తున్న వాళ్ళు సొలొమోనుతో వ్యాపారం చేస్తారు కనుక ముందు సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసేవారు. సొలొమోను ఏ మందిరం కట్టించాడండి? బంగారు దేవాలయం కట్టించేవాడు. ఆ బంగారు దేవాలయాన్ని చూసి దేశాలు చెప్పేవారు. ఎవరు? ఈ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారుగా, అటు ఇటు తిరిగే వాళ్ళు. ఈ తిరుగుతున్న వాళ్ళు ఈ మేడం దగ్గర కూడా వెళ్తారు. మేడం గారు ఊర్లో ఎక్కువ ఏం దొరుకుతుందంటే నెంబర్ 1 గోల్డ్ దొరుకుతుంది. ఆ మంచి బంగారం దొరుకుతుంది కనుక మేడం దగ్గరికి బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెవులో ఏమేస్తారు చెప్పండి? సొలొమోను కింగ్ ఉన్నాడు మేడం, ఆయన కట్టించి ఒక మందిరం ఉంది, ఆయన ప్యాలెస్ ఉంది, మామూలుగా లేదని జ్ఞానం జడ్జిమెంట్లో ఇక అంతా ఇంత కాదని వీళ్ళు ఎంత చెప్పుండాలని అంచనేశారు. అంటే ఒకటి మోసే కాలంలో అయినా యెహోవాను గురించి తెలుసుండాలి, లేదా సొలొమోను కాలంలో అయినా ఈ వ్యాపారవేత్తల ద్వారా అయినా యెహోవా మందిరాన్ని గురించి సొలొమోను గురించి తెలుసు. మొత్తం మీద ఏదైతేనే సొలొమోను గురించి తెలిసింది, యెహోవాను గురించి తెలిసింది. ఎప్పుడైతే ఈవిడికి తెలిసిందో, తెలిసి ఈవిడ తెలుసుకోవాలని ప్రయాణం చేసిందంటే ఎక్కడి నుండి ఎక్కడికి? తన ఊరు నుంచి, చెప్పండి, తన ఊరు నుంచి యెరూషలేముకు రావాలని ప్రయాణం చేసింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత దూరం ఉంటుంది అంటారు? ఒక 500 ఉంటుందా? ఒక 1000? 500 అంటే టికెట్ రేట్ కాదు, చెప్పండి, కిలోమీటర్లు. ఒక 500 కిలోమీటర్లు ఉంటుందా? నేను మొన్న హంపి వెళ్ళాను. హంపి అంటే మన కర్ణాటకకు దగ్గరలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తున్నారుగా, ఆ ఏరియాలో మీటింగ్ జరిగితే వెళ్ళాను. ఇక్కడి నుంచి ఇప్పుడు మన ఏరియా నుంచి రాజమండ్రి సుమారు ఇక్కడ నుండి అక్కడికండి మన ప్రాంతాలకి నెక్స్ట్ డే మీటింగ్ ఎంత దూరం అని చూస్తే 1000 కిలోమీటర్లు వచ్చిందండి. 1000 కిలోమీటర్ల ప్రయాణానికి నాకు 1.5 రోజు పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. 1000 కిలోమీటర్లు. ఆశ్చర్యం ఏంటి చెప్పిన, పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి 1000 కిలోమీటర్లు ఉంటే సహారా ఎడారి, ఆఫ్రికా, నైలు నది, ఈజిప్టు ఇవన్నీ దాటి రావాలంటే 500-1000 కిలోమీటర్లతో తేలిపోయే ప్రయాణం కాదు. మరి ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటుంది? 1600 మైళ్ళు వచ్చిందంట. ఎంత? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మైళ్ళు అంటే మనకు తెలదు. తెలుసా తెలదు మనకి. తెలుసా? సెంట్ అంటేనే తెలదు ఇప్పుడు మనకి. కాబట్టి మనకు మైళ్ళు తెలదు, చెప్పండి, సెంటు తెలదు. దాన్ని కిలోమీటర్లకు మారుద్దాం. 1600 మైళ్ళు అంటే ఎంత అని మీరు అడిగితే 1600 మైళ్ళు 2400 కిలోమీటర్లు. ఎంత? 2400 కిలోమీటర్లు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు మన మీద గొడవాడడానికి ఈవిడికి అర్హత ఉందంటారా లేదంటారా? దులువాడెత్తది. నువ్వు ఆ ఈది నుంచి ఈదిలో చర్చికి రావడానికి నీకు ఎంత ఒళ్ళు బద్ధకం, ఓ గంట కూర్చోడానికి నీకు ఎంత ఒళ్ళు బద్ధకం, నీకు పాస్టర్ గారు ఏమైనా గద్దించి చెప్తే నీకు ఎంత పొగరేట. ఆ ఈది నుంచి ఈదికి నీకు ఆ టయానికి రావుడు. ఈవిడ ఆ ఈది నుంచి ఈదికి రాలేదు. చెప్పండి, 2400 కిలోమీటర్లు దాటొచ్చు. 2400 కిలోమీటర్లు అడుగుతున్నాను. ఏ ప్రయాణం అడుగుతున్నాను? ఏ వాహనం మీద వచ్చి ఉంటుందండి? చెప్పండి, ఏ వాహనం మీద వచ్చి ఉంటుంది? కొన్ని ఆప్షన్ చేస్తాను, చెప్పండి. గాడిదలు, చెప్పండి. గుర్రాలు, చెప్పండి. కారు, చెప్పండి. ఫ్లైటు, చెప్పండి. గాడిదలు, ఒంటెలు, లేదా ఇంకేవైతున్న వాళ్ళు ఏదో పెద్దని చెప్తున్నాడుగా, వాడలు. దేని మీద వచ్చి ఉంటుంది చెప్పండి? మీరు చెప్పొద్దు, చెప్పండి, నేను చెప్పొద్దు. మనం చెప్తే మనకి ఏది తోస్తే చెప్తామా. అలాగంటే ఎలాగంటాం, చెప్పండి, ఎలాగంటే అలాగంటాం. అందుకే బైబిల్ చెప్పింది ఎలా వచ్చింది ఒకసారి చూడండి. వృత్తాంతాల గ్రంథం, మొదటి వృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం
ఎందుకు చెప్తున్నాను ఏమంటే రెండో దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చూడండి. శాబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని, నా ప్రశ్నలకి జవాబు చెబుతాడా చెప్పడని శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారముని ఎంటబెట్టుకుని గంధవర్గములను విస్తారమైన బంగారము రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. బాగా అండి, ఏమి ఎక్కొచ్చిందట? ఒంటె ఎక్కొచ్చిందట. ఇప్పుడు అడుగుతున్నాను, ఒంటె 2400 కిలోమీటర్లో ఎన్ని రోజులకి నడుస్తుంది చెప్పండి? ఎవరు ఈ మధ్య ఇంటర్ పాస్ నెల ఎవరండి ఇక్కడ? ఇంటర్ పాస్ అయ్యారుగా, మొన్నే పాస్ అయ్యారుగా. కరోనాలో పాస్ అయింది ఎవరు చెప్పండి? అడుగుతుంది. పాస్ మనకు లెక్కలు ఉంటాయి. 10th బేస్ నుంచి లేదా 9th బేస్మెంటే మనకు ఉంటుంది. దూరము ఈక్వల్ టు కాలము, దూరము కాలము, టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నారు. మీరు చెప్పండి, అడుగుతున్నాను. దూరము కాలాన్ని కొలవాలి అంటే ముందు వెళుతున్న వాహనం యొక్క స్పీడ్ ఎంతో తెలియాలి, అది రోజుకి ఎంత దూరం వెళ్తుందో తెలియాలి. ఇప్పుడు మన వాహనం ఏంటి ఇక్కడ చెప్పాలి? ఒంటె లెక్కలేస్తే, మీరు గూగుల్ తల్లిని కూడా అడగండి చెప్తుంది. లెక్కలేస్తే సహజంగా రోజుకు ఒంటె ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందని లెక్క తీస్తే 20 కిలోమీటర్లు నడుస్తుంది. రోజుకి ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు. ఒక ఒంటె రోజుకి 20 కిలోమీటర్లు నడిస్తే 2400 కిలోమీటర్లు, రోజుకి 20 కిలోమీటర్లు లెక్క కడితే ఎన్ని రోజులకి మేడాము యెరూషలేముకు వచ్చి ఉంటుంది చెప్పండి? దూరం ఈక్వల్ టు కాలము దూరము అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు. ఇప్పుడు ఒకటి మేడం లెక్క అడిగిందంట, ఒరే అబ్బాయి అప్పులు లెక్కలు అడుగుతారు, అప్పులు అంటారు కదా, ఈ వడ్డీ లెక్కలు కట్టినప్పుడు అడిగింది మేడం, రే మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఆడికి ఇంత అప్పు ఇచ్చాం, ఆడికి 500 అప్పు ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఇంకా 250 రూపాయలు ఇచ్చాడు, అందులో పర్సంటేజ్ మళ్ళీ 50 రూపాయలు ఆడికి ఇచ్చాం, మళ్ళీ మనం తిరిగేసి ఒక 20 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో పోయి మొత్తం మీద మనకి ఇంత లెక్క ఇచ్చిన తర్వాత ఇది మనకు వచ్చింది ఇంత, పోయింది ఇంత, లాభం ఎంత, నష్టం ఎంత, ఈ వ్యాపారంలో నష్టాలు లాభాలు చెప్పరంటే ఈడు అన్నాడట. అంత నష్టాలు వచ్చినప్పుడు ఎవడమ్మా మేడం అన్నాడు. సన్నాసేదో చూడండి, ఆవిడ అడిగింది దేనికి? ఆవిడ తెలియదని అడిగాడా? ఆవిడ తెలియదని అడిగిందా? ఆవిడికి నాలెడ్జ్ తెలుసు, వీడి నష్టం ఎంత లాభం ఎంత తెలుస్తుందని. వీడికి నాలెడ్జ్ పెంచాలని ఆవిడ అడిగితే వీడు తిరిగేసానంట. నష్టాలు వచ్చినప్పుడు అప్పులు ఎవడమ్మన్నాడండి అన్నాడు. దీన్ని లెక్కలు అంటారు. దీన్ని ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనకు కూడా లెక్క ఉంది. ఇప్పుడు ఈ లెక్క ఏంటంటే 2400 కిలోమీటర్లు రోజుకి 20 కిలోమీటర్లు లెక్క అయితే ఎన్ని రోజులు వస్తుందంటే సుమారు 120 రోజులు వస్తుంది. ఎంత? 120 రోజులు. 120 రోజుల్ని నెలల్లోకి మార్చండి. 4 నెలల్లో నెలకెన్ని రోజులు? చచ్చిపోవాలంటే ఇంక ఇవి కూడా తెలియపోతాయి. నెలకెన్ని రోజులు చెప్పండి? మొన్నే ఉగాది అయింది అనుకోండి, అవి లెక్కలు కాదు చెప్పండి. రోజుకి నెలకి ఎన్ని రోజులు? 30 రోజులు. అడుగుతున్నాను, 120 ఎడదీయండి. 4 నెలలు సుమారు, ఒక రోజు అటు ఇటు తక్కువ ఉన్న 4 నెలలు. 4 నెలలు అంటే ఒక్క యెహోవాని గురించి తెలుసుకోవడానికి, సొలొమోను గురించి తెలుసుకోవడానికి ఎన్ని నెలల ప్రయాణం చేసింది చెప్పండి? 4 నెలలా? ఎన్ని నెలలు? 4 నెలలు. 4 నెలలు ప్రయాణం చేసి మీరు ఏం తెలుసుకోవడానికి వెళుతున్నారంటే ఆవిడందట, జస్ట్ ఏమీ లేదు సార్, అసలు యెహోవా అనేవాడు నిజమా కాదా, అసలు ఆ దేవుడు అంటే ఏంటి, ఆ సొలొమోనుకి ఎందుకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, మా దేశంలో ఇన్ని వెలవేల్పులు కుల దైవాలు, మా దేశంలో ఇన్ని నమ్మకాలు, చెట్టుకి పొట్టకి అనేకమైన మా ఆఫ్రికా దేవుళ్ళు ఉన్నారు, ఇన్ని దేవుళ్ళు ఉండగా ఆ దేవుడే గొప్పోడని వచ్చినాడు అల్లా చెబుతున్నాడు నాకు. ఆ దేవుడు గొప్పతనం గురించి అందరూ చెప్తున్నారు, ఆ సొలొమోను గొప్పతనాన్ని గురించి అందరూ చెప్తారు. అసలు ఏంటి ఈ దేవుడు గొప్ప ఏంటి, సొలొమోను గొప్పతనం ఏంటని తెలుసుకోవడానికి 4 నెలలు ప్రయాణం చేసిందంట. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, ఈవిడెవరు? శాబా దేశానికి చెప్పండి రాణి గారు 4 నెలలు దేశంలో లేకపోతే దేశం ఏమవుద్ది? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఎన్టీ రామారావు గారు తెలుసుగా, పెద్దోళ్ళు తెలుస్తుంది.
ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్ జరుగుతున్న కాలంలో చెప్తారు, ఇప్పటికి హిస్టరీలో ఆయనకు అనారోగ్య సమస్య వచ్చి యుఎస్ఏ వెళ్ళాడట. యుఎస్ఏ వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి 10 రోజులే, 10 రోజులు యుఎస్ఏ వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మంత్రి మండలి ముఖ్యమంత్రి పోస్ట్ తీసేసిందంట. మీకు తెలుసా చరిత్ర ఇది? అంటే 10 రోజులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకపోతే ఏమవుద్ది? గవర్నమెంట్ కూలిపోద్ది. అదర్ సైడ్ ఉప ముఖ్యమంత్రి సరైన వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ కదిలిపోతే. ఇది వాస్తవం, చరిత్ర. ఒక 10 రోజులు ముఖ్యమంత్రి లేకపోతేనే గవర్నమెంట్ లేకపోతే, అలాంటిది దేశాన్ని పరిపాలిస్తున్న రాజు లేదా రాణియే లేకపోతే, 4 నెలలు రాణి లేకపోతే, నేను అడుగుతున్నాను, ఫైనాన్స్ లెక్కలు ఏమవుతాయి చెప్పండి? తారుమారైపోతాయి. ఆర్థిక మాన్యం వచ్చేస్తుంది, ఇబ్బందులు పడిపోతారు. సామాన్యుల నుంచి సామంతుల వరకు అందరూ లెక్కలు తారుమారైపోతాయి. అంటే ఒక్క రాణి 10 రోజులు లేకపోతే ఇబ్బంది అయితే ఏకంగా ఎన్ని నెలలు లేదట, 4 నెలలు. 4 నెలలు మీరు లేకపోతే దేశం ఏమవుతుంది మేడం అంటే, ఏదన్నా అవని ముందు యెహోవా అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంది. ఇప్పుడు చెప్పండి, రాజ్యాన్ని సింహాసనాన్ని పక్కన పెట్టి వచ్చిందంటే, ఈ రాజ్యమే యెహోవా ముందు తక్కువ అనుకుందంటే, ఒక రోజు ఇంత రాజ్యాన్ని వదిలొచ్చిన ఆవిడ మన మీద నిలబడి, నీకు ఏ రాజ్యం ఉందని ఆదివారం చచ్చిమానేహోరా అని అడగదా? చెప్పండి, ఏ రాజ్యం ఉంది నీకు? గాలి రాజ్యం. ఏ రాజ్యం ఉంది అడుగుతున్నాను నేను. ఏ రాజ్యం లేదని అడుగుతున్నాను. నీకు చర్చికి రావాలి అంటే, అమ్మో నీకు ఎన్ని వంకలో. పాటెత్తారా? ఎవరు పాట ఇవ్వకపోతే రామంటే, పాట ఇవ్వకపోతే రారు, ఫ్యాన్ వేయకపోతే రారు, ఫ్యాన్ కింద లేకపోతే రారు. నేను అడుగుతున్నాను, ఇష్టం ఉంటే వస్తారు, కష్టమైతే మానేస్తారు, కాస్త ముద్ద ఎక్కువ తినేస్తే రారు. అసలే సండే కక్క ముక్క డొక్క జరిగితే మొత్తానికి రారు. నేను అడుగుతున్నాను, నువ్వు ఏ కారణాల వల్ల దేవుని వాక్యాన్ని వినడానికి రాలేదంటే ఒక్క ప్రూఫ్, ఎవిడెన్స్, కాజ్ ఒక్కటి చూపించు. ఒళ్ళు బద్ధకంతో రాలేదరా నువ్వు అని అడుగుతుంది. 4 నెలలు నా రాజ్యాన్ని వదిలి, 4 నెలలు నా సింహాసనాన్ని వదిలి, 4 నెలలు నా దేశం దళసర ఆదాయాన్ని వదిలి, నా రాజ్యము, నా సంపాదన, మా పేరు ప్రఖ్యాతులు ఏమైనా పర్లేదు, అసలు ఈ దేవుడు ఏంటో తెలుసుకోవాలని నేను వస్తే, ఈ దేవుడి కొరకు ఉచితంగా ఈ నడి వీధుల్లో, ఈ సంఘాలలో ఇంత కేకలేసి చెప్తుంటే, నీకు ఏమైందిరా, ఒళ్ళు మందం పట్టిందా అని అడుగుద్దా? రోజు గుర్తుపెట్టుకో. గంట కూర్చున్నావరా సభలో, గంట కూర్చున్నావా వాక్యంలో, 70 సార్లు లేచి తిరిగావు నువ్వు అని అడుగుతా. ఎన్ని అడుగుతుంది ఏంటంటే, అదే విమర్శ అంటే. మరి టాయిలెట్కి వెళ్ళినా నువ్వు టాయిలెట్కి ఏం చెప్పేసావు అని కూడా అడుగుతుంది. గుర్తుపెట్టుకో, అన్నీ అడుగుతుంది విమర్శ. ప్రతిదీ విమర్శ. కూర్చున్నా, ఆ కూర్చున్నప్పుడు వినేవాడిని పక్కోని కూడా నువ్వు గేలికావు. ప్రతిదీ అడుగుద్ది. ప్రతి ఆర్గ్యుమెంట్ ఆ రోజు సీన్లోకి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో, చర్చిలోకి వచ్చి ఏం చేస్తున్నావు అన్నీ అడుగుద్ది. 4 నెలలు నా దేశాన్ని వదిలేస్తాను. నువ్వు రాజువా? పంచాయతీ నెంబర్ కూడా కాదు నువ్వు ప్రెసిడెంట్ కూడా కాదు, నువ్వు ఏది కాదు. నేను అడుగుతున్నాను, నీకేమున్నాయి? ఏ అధికారాలు లేవు. నువ్వు వెళ్ళకపోతే గవర్నమెంట్ ఆగిపోద్దన్న ఉద్యోగాలు లేవు. ఫ్లైట్ తోలే ఉద్యోగమా? లేకపోతే బాంబు స్క్వాడా? నువ్వు అడుగుతున్నాను, నువ్వు లేకపోతే గవర్నమెంట్ ఆగిపోద్దన్న ఒక్క పని చూపించు. లేదైనా నువ్వు దేవుని గురించి ఎందుకు తెలుసుకోలేదని ఆ రోజు అడుగుద్దట. గుర్తుపెట్టుకో. బిజీగా ఉన్నానండి కుదరలేదంటే, నాకన్నా బిజీగా ఉన్నామని అడుగుద్దట ఆ రోజు. గుర్తుపెట్టుకో. అడుగుతుంది. 4 నెలలు ప్రయాణం చేసి వచ్చింది. వచ్చిన ఆమె తన రాజకీయ రంగులన్నీ పక్కన పడేసింది. వస్తూ ఏం తెచ్చిందట? మంచి బంగారం తెచ్చిందట. స్టార్టింగ్లో వచ్చిన చదువుకున్నాం, దేనికమ్మా బంగారం అంటే, ఆ యెహోవా జ్ఞానం కొనుక్కుంటానందంట. సందా ఎప్పుడైనా బంగారం ఏవా ఏమని అడగట్లేదు కానీ మామూలుగా చెప్తున్నాను నేను. ఇవాళ మెసేజ్ బాగుందండి, ఇదిగో ఈ ఉంగరం తీసుకోండి. నాకు వద్దండి, మామూలుగా చెప్తున్నా. ఈ మెసేజ్ నాకు ఇలాంటి డీప్ స్టడీస్ నాకు కావాలండి, నాకు చెప్పండి అని ఎప్పుడన్నా అడుగుతున్నాను. గోల్డ్ మనం ఇస్తామా? ఒకవేళ ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాను, మనం ఏదో ఒక రోజు మేము ఇచ్చామని చెప్పకుండా ఉంటామా? మేము రింగ్ ఇచ్చాం తెలుసా, జేమ్స్కి రింగ్ ఇచ్చాం అని చెప్తాను. రింగ్ ఇచ్చాను ఒక ఆయన కొంచెం రింగ్ ఇచ్చేసాడు ఒక రోజు శ్రీకాంత్ బ్రదర్కి. కొంచెం అది బంగారం అనుకున్నాం మేము.
బంగారం అడుగుతున్నాను, బంగారంతో జ్ఞానం నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఒకవేళ మీరు బంగారం ఇచ్చిన ఇక్కడ ఇచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎప్పుడో ఒక రోజు నేను మెసేజ్ చెప్తున్నాను, కన్వర్టెడ్ క్రిస్టియన్ సిస్టర్ ఆవిడ, నల్లపూసలు ఉంటుంది కదండి, ఇంత ఉంటుందండి, ఇంత బంగారం చాలా వెయిట్ ఉంటుంది. ఆ నల్లపూసల బంగారం అలా తెచ్చి అలా ఇచ్చేసి వెళ్ళిపోయిందండి. ఆ సందా సంచులు వేసి బ్రదర్కి చెప్పండి. నాకు ఒళ్ళంతా అదోలాగా అయిపోయింది. అమ్మా, మేము ఉచితంగా ఇస్తాం, మేము ఉచితంగా తీసుకున్నాం దేవుని జ్ఞానాన్ని, మళ్ళీ నీకు ఇచ్చేసిన కాంటాక్ట్ అయితే అన్న ఎంత బతిమాలడం, మీరు ఇచ్చారంటే ఎక్కడ దిగుని పాడేస్తాను, నువ్వు తీసుకమ్మా మాకు వద్దని చెప్పాను. ఈరోజు చెప్తున్నానండి, దాన్ని అమ్మొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకవేళ ఈ లైవ్ చూస్తే కనుక ఆ సహోదరి ఎప్పటికీ అది నా దగ్గర ఉందండి, దేనికి ఖర్చు పెట్టలేదు. ఆవిడ ఎప్పుడు దొరుకుతుంది ఏదోలాగా ఒప్పించి ఇచ్చేయాలి ఆవిడకి. ఎందుకో చెప్పనా, ఒకరోజు మేడం నన్ను కూడా అడుగుతుంది, ఎవరు చెప్ప శాబాదేశ్వర బాబు జేమ్స్, నువ్వేం బంగారం ఇచ్చి నేర్చుకున్నావా, నీవిడి దగ్గర బంగారం తీసుకొని అని అడగదా నన్ను? ఖచ్చితంగా అడుగుద్ది. విమర్శ సమయం ప్రతిదీ ఆ రోజు ఆర్గ్యుమెంట్లోకి తీసుకొస్తుంది. 4 నెలలు నా సింహాసనం, 4 నెలలు నా ఊరిని, 4 నెలలు నా దేశాన్ని క్రూరమైన అడవుల గుండా, దట్టమైన అడవుల గుండా, సహారా నీళ్లు చుక్క దొరకని భయంకరమైన సహారే ఎడారి గుండా ఇంత ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చాను. ఈ యెరూషలేములో ఇంత ప్రయాసపడి యెహోవాను గూర్చి నేను తెలుసుకున్నాను. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, ఇంత ఇలాంటి ఆమె ఇంత దూరం ప్రయాణం చేసి రావడానికి ఈవిడే రావక్కరొద్దండి. ఓ కమిటీని పంపితే రారంటారా? కమిటీలు, గవర్నమెంట్ కమిటీలు ఉంటాయి తెలుసా, శ్రీకృష్ణ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ. మనకు రాజధాని ఎత్తాను కంపెనీ తిరిగింది అప్పట్లో, గుర్తుందా? శ్రీకృష్ణ కమిటీ. ఇలాంటి మాడితే మళ్ళీ కట్ చేసి పెడుతున్నారండి. అడెవడో, నేను ఎందుకో ఫ్లోలో అన్నాను, ఫ్లోలో రాజధాని లేని రాష్ట్రం మీద ఉందంటే మందే అన్నాను. అడెవడో జనసేన టీడీపీలు కట్ చేసి వైసీపీలకు వ్యతిరేకంగా పెడుతున్నారు ఆ వీడియో. నేను చెప్పిన వ్యూ వేరు, అలా ఉపయోగించేది వేరు. నేను మామూలుగా జనరల్ చెప్తున్నాను. కమిటీలు ఉంటాయి ప్రతి గవర్నమెంట్. మనకు అప్పట్లో రాజధాని ఇస్తా అని శ్రీకృష్ణ కమిటీ తిరుగుతుంది అన్నారు. ఎక్కడ తిరుగుతుందంటే విజయవాడ తిరుగుతుంది, వైజాగ్ తిరుగుతుంది, అలాగే ఇంకా ఇలా ప్రకాశం జిల్లా ఈ ప్రాంతం ఎక్కడ ల్యాండ్ బాగుంటాడు పెడతా అంటే ఒక కమిటీని పెడుతుంది గవర్నమెంట్. ఈవిడు కూడా ఒక కమిటీని వేసి ఒక 10 మందినో 15 మంది సభ్యులను వేసి అసలు యెహోవా అంటే ఏంటి, ఆ సొలొమోను అంటే ఎంతవరకు వాస్తవం, వీటి గురించి తెలుసుకున్న ఒక కమిటీని పంపితే ఖచ్చితంగా కనుక్కొని రారంటారా? ఖచ్చితంగా వస్తారు. కానీ విషయం ఏంటి చెప్పిన, ఏ విషయాలకైనా కమిటీని పంపితేనేమో కానీ ఇది దేవుణ్ణి గూర్చిన ఎతుకులాట కనుక ఈ కమిటీని నేను ఎవరిని పంపను, ఇది ఎవరి వ్యక్తిగతమైనది వాళ్ళకే. అందుకే ఈ దేవుని గురించి స్వయంగా నేనే నా చెవులతో వినాలి, నా కళ్ళతో నేనే ఆయన మందిరాన్ని చూడాలి, నేను నా కళ్ళతో నా చెవులు ఎన్ని తెచ్చిందో చెబుతున్నట్టు చూడండి ఒకసారి. రాజుల గ్రంథం త్వరగా ముగించిద్దాం. రాజుల గ్రంథం 9వ అధ్యాయం, రాజుల గ్రంథం 9వ అధ్యాయం, రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారం, బహు విస్తారమైన గంధవర్గములు, రత్నములు చాలా ఇచ్చిందట. అడుగుతున్నాను, ఎంత బంగారం ఇచ్చింది? మణుగుల బంగారం, కేజీల బంగారం, గంధవర్గాలు తెచ్చిందట, రత్నాలు తెచ్చిందట. ఇలాంటి 1 కాదు 2 కాదు, కొన్ని వందల మైళ్ళు ప్రయాణించేసి గంధవర్గాలు తీసుకు, సుగంధ ద్రవ్యాలు, గంధవర్గాలు, రకరకాలన్నీ తెచ్చి బంగారం ఇచ్చిందట. నేను అడుగుతున్నాను, ఎంత బంగారం ఇచ్చిందంటే కేజీలు బంగారం ఇచ్చింది. ఈ బంగారం చూసినప్పుడల్లా లలిత జ్యువెలరీ అని గుర్తవుతాడండి. లలిత జ్యువెలరీ అని ఏమన్నాడు, డబ్బులు ఊరకే రావు, కానీ సొలొమోనుకి ఊరకే వచ్చేదండి బంగారం, ఊరకే, డబ్బులు కాదు బంగారమే ఊరకే వచ్చేది. ఎందుకంటే ఆయన ఏం బోధిస్తున్నాడట, యెహోవా జ్ఞానమును బోధిస్తున్నాడు. యెహోవా జ్ఞానమును ఆయన బోధిస్తున్నప్పుడు ఎన్నో గిఫ్ట్లు తెచ్చిందట, విస్తారమైన, మరి ఎన్నడూనూ రాలేదంట, అంత తీసుకుని వచ్చిందట శాబాదేశపు రాణి. పైగా ఆవిడ తెచ్చిన బంగారం నెంబర్ 1 గోల్డ్ తెచ్చిందంట. ఎప్పటికీ మంచి బంగారం ఎక్కడ దొరుకుతుందో చెప్పనా, ఆఫ్రికాలో దొరుకుతుంది. మీరు అప్పుడప్పుడు డిస్కవరీ వీడియోస్ చూడండి, నదులు, క్రూరమైన అడవులు కొంత నదులు పారుతుంటాయండి, ఆ నది ఒడ్డంతా బంగారం ఉంటుంది. ఎవడు వెళ్ళడు అక్కడికి,
ఎందుకంటే చాలా చాలా భయంకరమైన ప్రాంతం. అక్కడికి ఎవడు వెళ్ళడు, తేడానికి పర్మిషన్ ఉండదు. వెళ్ళిన పెద్ద పెద్ద మాఫియాలు ఉంటాయి. ఎంత బంగారం అలా అప్పుడప్పుడు మీరు వీడియోస్ చూడండి, ఎంత బంగారం అలా నదుల పక్కన గొట్లు అలాగుంటుందండి. అక్కడ నెంబర్ 1 గోల్డ్ దొరుకుతుంది. ఆ మేడం వస్తున్నప్పుడు నెంబర్ 1 గోల్డ్ తెచ్చింది. దేనికి మేడం ఈ మేడం అంటే, ఆ వాక్యం నేర్చుకుందామని అంటుందట. ఏంటట? వాక్యం నేర్చుకోవడానికి ఇంత బంగారమా? నేను అడుగుతున్నాను, ఇలాంటి ఆవిడ వస్తుందని దావీదు ప్రార్థన చేశాడట. ఎవరు చేశారు? దావీదు ప్రార్థన చేయడమే కాదు, ఆ ప్రార్థన ప్రవచనంగా చెప్పాడు. ఆ ప్రార్థనని సొలొమోను పాట రాసేసాడు. ఏమి రాశాడు? పాట. అంటే తండ్రి ప్రార్థనని పాటగా రాశాడు. ఆ పాటలో ఒక లైన్ లేదా ఆ చరణంలో ఎవరిని పెట్టారు తెలుసా? ఈ మేడం ఊరు పేరు పెట్టారండి. చూస్తారు ఒకసారి చూడండి. 72వ కీర్తన త్వర త్వరగా ముగించుకుందాం. 72వ కీర్తన ఒట్టే చెప్తున్నాను, ముగిస్తాను చూడండి. 72వ కీర్తన మొదటి వచనం చూడండి. పై చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. సొలొమోను కీర్తన. ఈ కీర్తన ఎవరిది? సొలొమోను కీర్తన. అంటే ఈ సాంగ్ సొలొమోనుది. సొలొమోను ఈ పాట రాస్తున్నాడు. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీ నీతిని బట్టి ప్రజలకును, న్యాయ విధిని బట్టి శ్రమనందు నీ వారికి అతడు న్యాయము తీర్చును. ఎవరో రాజకుమారుడు ఉన్నాడట. ఆ రాజకుమారుడికి జ్ఞానం కావాలట. ఆ రాజకుమారుడికి నీతి తెలియజేయాలట. ఆ రాజకుమారుడు సామాన్య ప్రజలకు న్యాయ విధులను, శ్రమను తీర్చి న్యాయమైన తీర్పులు తీర్చాడు. ఎవరు ఈ రాజకుమారుడు? ఇక్కడ సొలొమోనే. అంటే ఈ ప్రార్థన చేసింది ఎవరు? దావీదు. ఈ ప్రార్థనలో ఉన్న రాజకుమారుడు ఎవరు? సొలొమోన్. అంటే తన తండ్రి ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడు? నా కొడుక్కి జ్ఞానాన్ని ఇవ్వు, నా కొడుక్కి న్యాయం నేర్పించు, నా కొడుక్కి తీర్పులు ఎలా తేల్చాలి, నా కొడుక్కి పరిపాలన ఎలా చేయాలో నేర్పించు అని ప్రార్థన చేసుకున్న వాళ్ళ నాన్న ప్రార్థనని పాటగా రాశాడు. నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను, శ్రమనందున వారికి అతడు న్యాయం తెచ్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనందున వారు అతను న్యాయం తీర్చును అని చెబుతూ వచ్చి 15 వచనంలో చూడండి ఏమంటున్నాడు? అతడు చిరంజీవి యగును. ఎవరి చిరంజీవి? ఆయన అనుకోకండి. అతడు చిరంజీవి అగును. చిరంజీవి అంటే ఇక్కడ సొలొమోను చిరంజీవి అగును. శాబా బంగారం అతనికి ఇవ్వండి. శాబా బంగారాన్ని తెచ్చింది ఎవరు? శాబాదేశపు రాణి. అంటే శాబాదేశపు రాణి బంగారం తెస్తాదని ముందే ప్రార్థనా ప్రవచనం చెప్పింది ఎవరు? దావీదు గారు. అంటే ఈవిడ వస్తాదన్న ఈ ప్రకంపనలు ఇప్పుడు కాదట, దావీదు దగ్గర నుంచి ఆత్మ ప్రవచనం ద్వారా చెప్పిందంట. ఆమె శాబాదేశపు బంగారాన్ని తెస్తుంది. తెచ్చిందంటే ఆ 10వ అధ్యాయంలో ఆమె బంగారమే తెచ్చింది. నెక్స్ట్ మరో వచనం చూడండి. 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాకనే ఎవరైతే వచ్చారో వాళ్ళు అంటారు. శాబాదేశపు రాణి వచ్చిన తర్వాత ఏమని అన్నది తెలుసు? ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద నీ దేవుడైన యెహోవా స్తోత్రానికి అర్హుడు, స్తుతింపబడును గాక. నీ దేవుడికి మాత్రమే స్తోత్రాలు, ఆయనకి అర్హత ఉందంటే యెహోవాని స్తుతించింది ఎవరు చెప్పండి? దక్షిణ దేశపు నుంచి, దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆ శాబాదేశపు రాణి బంగారం తెస్తాది అన్నాడు దావీదు, తెచ్చింది. నెక్స్ట్ యెహోవాని స్తుతిస్తాడు అన్నాడు, స్తుతించింది. వచ్చినట్టుగానే ఆమె వచ్చి యెహోవా స్తుతింపబడును గాక. ఇదంతా ప్రార్థన చేసింది ఎవరంటే 19వ వచనంలో ఆయన మహిమగల నామం నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెషయా కుమారుడకు దావీదు ప్రార్థనలు ముగిసినంటే ఈ ప్రార్థన ఎవరిది? దావీదుది. ఈ పాట ఎవరిది? సొలొమోనుది. ఈ ప్రార్థనలో లైన్స్ అన్నీ ఎవరివి?
దావీదు గారివి. ఈ ప్రార్థనా లైన్స్ని పాటగా మార్చింది ఎవరు? సొలొమోన్. ఈ లైన్స్లో ఉన్న శాబా దేశపు మేడంజీ ఎవరు? పేరు తెలుదు, ఆవిడ ఊరి పేరు తెలుసు మనకి. హిస్టరీలో వదలండి, ఆవిడ పేరు బాగుంటుంది. ఎప్పుడన్నా ఆడపిల్ల ఉంటే చెప్పండి, ఫోన్ చేయండి, ఆ పేరు చెప్తాను. ఆ పేరు పెట్టుకోండి, బాగుంటుంది. ఆమె శాబా దేశం నుంచి వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఇదిగో బంగారం తెస్తుందని దావీదు ప్రార్థన చేశాడట. మరో మాట చెప్పిన, దావీదే కాదు సొలొమోను కూడా ఈ మస్తాదన్నట్టు ప్రార్థన చేశాడట. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 41 నుండి 43 వచనం వరకు చూడండి. మరియు ఇశ్రాయేలుగు ఈ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూర దేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి నీవు చాచిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. దూరదేశం నుంచి వచ్చి వస్తారు, నీకు ప్రార్థన చేస్తారు, నిన్ను స్తుతిస్తారు, నీ మందిరాన్ని దర్శిస్తారని. ఈ ప్రార్థనకి నెరవేర్పు ఎవరు చెప్పండి? శాబా దేశపు రాణి. అంటే సొలొమోను కూడా ప్రార్థన చేశాడు, దూరం నుండి వస్తారని. దావీదు కూడా ప్రార్థన చేశాడు, దూరం నుండి వస్తారని. వచ్చిన వారు యెహోవాని స్తుతిస్తారని. ఆ స్తుతించి తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళ ప్రాంతం. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, రౌండ్ ఫిగర్ తీసుకోండి, 2500. 400కి రౌండ్ ఫిగర్ 100 కలుపుతాం, 2500. ఒకవైపు 2500 ప్రయాణం చేసింది అనుకోండి, మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే మొత్తం ఎంత? 5000. 5000 కిలోమీటర్లు. నువ్వు ఎందుకు యెరూషలేముకి వచ్చావంటే, ఇప్పుడులాగా ఈదికి 70 చర్చిలు లేవు అప్పుడు. ఒకటే ఒక చర్చ్ ఎక్కడుంది చెప్పండి? యెరూషలేము. ఆ ఒక్క చర్చికి రావడానికి 5000 కిలోమీటర్లు శ్రమ పడుతుందంటే. ఎన్ని కిలోమీటర్లు? 5000 కిలోమీటర్లు. 5000 కిలోమీటర్లు ప్రయాసపడి తన ప్రశ్నలన్నిటికీ జవాబుని ఎత్తుక్కొని, తాను ప్రశ్నించి తప్పు పట్టాలనుకున్న తనలోనే తప్పు ఉందని తెలుసుకొని వెళుతూ ఒక మాట ఉంది, అయ్యా నేను రాణినైపోయాను, మా దేశం దూరం అయిపోయింది, అసలు నాకు ఎంత ఆశ ఉందో చెప్పనా, అసలు నీకు భోజనం వడ్డించే పనులు ఉన్నారు చూసావా, మీ ఇంట్లో తుడిసే వాళ్ళు ఉన్నారు చూసావా, ఆ ఇంట్లో పని చేసేవాళ్ళు, తుడిచేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, నీకు పరిచయం చేసేవారు ఎవరైతే ఉన్నారో, అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేను అయిపోతే ఎంత బాగున్నాయో సొలొమోను అంది. అంటే రోజు యెహోవా మాటలు నేను వినేదాన్ని. నా దేశం ఎక్కడో అయిపోయింది, నాకన్నా అదృష్టవంతులు, ఆ పదం వాడకూడదు, నాకన్నా ధన్యులు ఎవరో తెలుసా? నీ దగ్గర పనిచేసేవాళ్ళయ్యా. నాకన్నా ధన్యత కలిగిన వారు నీ దగ్గర పనిచేసేవారు. ఎందుకంటే ప్రతిరోజు నీ మాటలు వింటా, ప్రతిరోజు నీ మాటలు వింటా. ఇప్పుడు ప్రశ్న, ఆ రోజు విమర్శించినప్పుడు ఏమని విమర్శిస్తుందంటే, లౌకికమైన పరిపాలన చేసి దేవుని గూర్చి మాటలు చెప్పేవాడి దగ్గరే నేను ఊడుగుంచేస్తూ ఉండిపోదా, నా సింహాసనం వదిలేసి అనుకున్నాను నేను. కానీ సొలొమోను కన్నా గొప్పోడు దేవుడే సశరీరుగా ఇలలోకి వచ్చాడు. సొలొమోను కన్నా గొప్పవాడు ఇలలో జీవించాడు. ఆ సొలొమోను కన్నా గొప్పవాడైన వాడిని గురించి ప్రతి వారము సంఘములో 52 వారాలు బోధిస్తున్నారు. ఎవరా సొలొమోను కన్నా గొప్పడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను సొలొమోను కొరకు ఇంత బంగారాన్ని, 4 నెలల కాలాన్ని, ఇంత ప్రయాసం నేను ఇచ్చేస్తే, సొలొమోను కన్నా గొప్పవాడైనా యేసును గూర్చి మీరు ఏం త్యాగం చేశారన్న ఆ రోజట చెప్పండి అడుగుతుందట. అందరు ఏం త్యాగం చేయలేదండి, ఎండాకాలం కదా, ఎండాకాలం అయిపోయి వెళ్దామని మానేసామండి అని చెప్తామ్మా. అది రేకుల చెట్టు అండి మా చర్చ్, అందుకే మానేసామండి. ఈ 4 వారాలు చెప్పండి ఏసీ చర్చిలకు వెళ్ళిపోయామంటే అన్నీ అడుగుతుంది. అన్నీ అడుగుతుంది ఆవిడ, ప్రతీది అడుగుతుంది. అరే సొలొమోను దగ్గర పని చేసుకుంటూ ఉండిపోదాం అనుకున్నాను రా, అసలు అలాంటి వాక్కులు నా టైంలో నా దగ్గర వినిపిస్తే నా సింహాసనం వదిలేసి ఉండిపోతుంది నేను అన్నదట. ఆ రోజు అడుగుతుంది, నిలబడుతుంది. ఎందుకంటే సొలొమోను కన్నా గొప్పోడు మన మధ్య ఉన్నాడు. ఎవరు సొలొమోను కన్నా గొప్పోడు?
ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే సొలొమోను భోజనం బల్లట డయాస్ ఎంత ఉందండి? ఈ డయాస్ ఎంత ఉందో అంత పొడవు భోజనం బల్ల, మధ్యాహ్నం భోజనానికి. మధ్యాహ్నం ఆయన భోజనం చేయడానికి బల్ల ఎంత ఉంటుందట. ఇవన్నీ కూరలే, ఎన్ని రకాలు ఉండాలో అన్ని కూరలు, ఆ మిడిల్ ఆసియా ఐటమ్స్, ఈ డిష్ ఉంటుందిగా, ఎన్ని రకాలు ఎన్ని ఉండాలో అన్నీ వండి పెట్టేవారట. మరి ఆయన తిని కూడా అలాగ గెలుపు లేకుండా తెలియదు, కానీ ఎంత భోజనం, ఎంత లగ్జరీ భోజనం తినేవాడట. కానీ సొలొమోను కన్నా గొప్పవాడిన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆకల దప్పులతో భూమి మెత్తిరి. ఈయన పరిపాలనలో ఈయన రోజుకి రకరకాలు తిన్నాడు. ఈయన తిండి లేని వారికి చెప్పండి తిండి పెట్టాడు. పేద ప్రజలు తింటుంటే ఈయన తిన్నానన్న తృప్తిలో ఉండిపోయాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. సొలొమోనుకి దేశంలో ఏ దిక్కుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రకరకాల రెస్ట్ తీసుకునే ప్యాలెస్లు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చడానికి చోటు. ఈ సొలొమోను భూమి మీద పరిపాలన బంగారు సింహాసనం మీద కూర్చుని పరిపాలించాడు. సొలొమోను కన్నా గొప్పవాడైన ఈ దేవుడు బంగారు రోడ్లను, బంగారు సింహాసనాన్ని వదిలి ఈ మట్టి రోడ్ల మీద మన కొరకు బతకడానికి భూమి మీదకి వచ్చాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఇంకా సొలొమోను 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు కాదు గొప్ప. కానీ ఈ క్రొత్త నిబంధన సొలొమోను చూడండి, ప్రతి స్త్రీని అమ్మా అని పిలిచాడు. వ్యభిచారిని కూడా తల్లితో సమానంగా గౌరవించాడు. తల్లులను లేవనెత్తాడు, తండ్రులను లేవనెత్తాడు, ప్రతి పేద ప్రజను గౌరవించాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. ఈ సొలొమోను కొరకు నేను అన్నీ వదిలేసుకుంటే సొలొమోను కన్నా గొప్పవాడైన ప్రభు కొరకు మీరు వారం వారం మీ టైం అయినా కేటాయిస్తున్నారు అని అడుగుతాడు. ఈరోజు మెసేజ్లు ఎలా ఉండాలి చెప్పనా? ఇలా రావాలి, వెంటనే మనకి చెప్పండి అలాగ అయిపోవాలి. షార్ట్ వీడియోస్ వచ్చేయండి, ఈ మధ్య షార్ట్లు అవి చూస్తున్నారు దరిద్రవేటో. ఫుల్ లింక్ ఇస్తాం అవి చూడరు. షార్ట్లు టక్ టక్ మని వచ్చాలి, టక్ మన్ రీల్స్ టక్ మని రావాలి, టక్ మని వెళ్ళిపోవాలి. ఈరోజు మెసేజ్లు కూడా మనకి ఎవరైనా చెప్పినా టయానికి అయిపోవాలి. టయానికి అవ్వకపోతే పాస్టర్ గారు భోజనం చేసేసరిలో ఉంది అనుకుంటాం. మనకి ఎన్నో అనుమానాలను అడుగుతున్నారు. 1 గంట వాక్యం వెళ్ళినాం, 1 గంట కుదిరం కూర్చున్నాం. నీ కొరకు ఊరకే రా, నీకు పరలోకం తెరిసింది రా, నీకు గేట్లు తెరిచి ఇచ్చారని ఆ రోజు నీకు ఆహ్వానం వినబడుతుంది అనుకుంటున్నావా? అడ్డంగా నిలబడుతుందట. ఎవడిటు, ఎవరీమె, ఈమె ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడుంది అన్నీ అడుగుతుందట. ఇతగాడు ఎక్కడ ప్రతీది నిలదీస్తుందట. వాక్యం అంటే ఆసక్తి లేదు, ప్రార్థన అంటే భక్తి లేదు, కనీసం నీ మాటలు వినాలన్న కనీసం ఇంకిత జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఇలాంటి వారికి నువ్వు ఎలా ఇస్తానంటున్నావయ్యా నువ్వు నిత్యత్వాన్ని? నేను 4 నెలలు ప్రయాసపడ్డానయ్యా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? పక్కీదుల నుంచి వచ్చారు అంతేనయ్యా, పక్క ఊర్ల నుంచి వచ్చారయ్యా అంటుంది. కంపేర్ చేస్తుంది. నేను నా దేశ సార్వభౌమ అధికారంతో నా దేశానికి నిర్వాహకురాలుగా ఉన్నాను. నేను అడుగుతున్నాను, వీళ్ళ దేనికి నిర్వాహకులు? గృహ నిర్వాహకులు అంతే. కష్టపడుతావు, తెస్తావు, ఇంటికి ఎత్తావు, వండుతావు, జాగ్రత్తగా మీ భర్తకి పిల్లలు పెడతావు. ఇదే కదా మన గృహ పరిపాలన. ఈ గృహ పరిపాలన వదిలే రామ్ మనం. దేశ పరిపాలన వదిలొచ్చింది ఆవిడ, అన్నీ పక్కన పెట్టి వచ్చింది. ఆమె గృహాన్ని కాదు దేశాన్ని వదిలింది. ఆమె వంట వార్పులు వదిలి రాలేదు, ఒంటెలెక్కి చెప్పండి అధికారం వదిలొచ్చింది. ఇంకా కిందికి చెప్తున్నాడు, ఆమె 4 నెలలు ప్రయాణం చేసింది. ప్రతి వారం అంటదట, ఒక్కరోజుకే నేను ఇంతగా ఎంత ప్రయాసపడితే 52 వారాలు మీకు చెప్తున్నారు, ఏ రోజైనా మీరు వచ్చారయ్యా అని అడుగుతుందట. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన? ఈవిని చూస్తుంటే ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా వినాలండి. ఎందుకు చెప్పిన? బంగారం ఇచ్చే జ్ఞానం కొనుక్కుందంట. బంగారం షాపుకి వెళ్ళండి, అన్ని ఆభరణాలు ఎవరుకుంటాయండి చెప్పండి. ఒక్కడిని అడుగుతున్నాను, అన్నీ 1 2 ఉంటాయండి మొగోళ్ళకి, అంతే. ఉంగరం, చైను, మండగొలుసు, అంతే, ఇంకేమి లేవు. ఇది ఈ 3 మాకు, ఈ 3. కానీ ఎన్ని ఆడవాళ్ళకి ఎన్ని ఉంటాయండి, ఎన్ని ఐటమ్స్, ఎక్కడ పెట్టుకునే ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు. సగం జ్యువెలరీ షాపులు అన్నీ ఏల మోడల్స్ ఉన్నాయి. మేడం అంటదట, లలిత జ్యువెలరీ షాప్కి వెళ్ళావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు టైంకి చర్చికి వెళ్ళావా అని అడుగుతుంది. ఎవరిని? మేడంని అందరిని అడుగుతుంది. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని అందరిని అడుగుతారు.
ఆవిడ అంటది, నా బంగారాన్ని తెచ్చి నేను దిగదుడుపుగా ఇచ్చేసాను, నువ్వు బంగారం కొరకు నువ్వు దేవుణ్ణి పట్టించుకోకుండా తిరుగుతున్నావా అని అడుగుతాడు. బంగారం కన్నా విలువైన వాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఏ రోజన్నా నీ బుర్రకెక్కడా అని అడుగుతుందట. సొలొమోను లౌకికమైన తీర్పులు తీర్చాడు. ఈ ప్రభు ఒకరోజు సిలువ వేయబడిన క్రీస్తు నీకు నాకు తీర్పు తెచ్చిపోతున్నాడు, మనందరి మీద తీర్పు తీర్చిపోతున్నాడు. సొలొమోను తీర్పులు భూ సంబంధమైన పెద్ద ప్రాబ్లం ఏముండదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తీర్పులు భూలోక పరలోకానికి సంబంధించినవి. ఆ రోజు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో ఆయన జడ్జిగా అక్కడ కూర్చుంటాడట. ఆయన జడ్జిగా పైన కూర్చుంటే కింద లాయర్లాగా వాదించేసేది ఎవరంట చెప్పండి. అడ్డంగా అడుగుతున్నాను, ఆవిడతో వాదించే మనకు లాయర్లు ఉంటారు అనుకోకండి. ఆ రోజు ఏదో లాయర్ని పెట్టి వాదించేద్దాం పని అయిపోద్ది అనుకోకండి, ఏం అవదు. ఆవిడతో వాదించేది. ఎందుకంటే ఆవిడ ప్రశ్నలు దేశంలోనే ఎవడు చెప్పలేకపోయాడు, ఒకే ఒక్కడు చెప్పాడు. ఎవరు చెప్పండి? సొలొమోను. నడుతున్నాను. ఇప్పుడు ఈ సొలొమోను కన్నా గొప్పడికి సపోర్టుగా వాదిస్తుంది ఎవరు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సపోర్టుగా. ఇప్పుడు ఆ జడ్జి ఈవిడ ఒక్కటై వాదిస్తే తప్పించుకుంటా ఉంటారు చెప్పండి? ఖచ్చితంగా దొరికేస్తాం. చర్చికి ఎన్ని గంటలకు వచ్చాం, ఎన్ని గంటలకు పోతున్నాం, ఏమి విన్నాం, ఏమి వినలేదు, బైబిల్ ఎన్నిసార్లు చదివాం, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ లెక్కలేస్తాం. ఆ రోజు విమర్శ సమయం నిలబడి అడుగుతుందట, వీళ్ళు వచ్చి ఏం చేశారని అడుగుతుందట. ఇక ముగించేస్తున్నాను. ఆ చీకటి ఖండంలో ఆవిడ వెళ్ళిపోతూ ఆ వెలుగును అలా ఇచ్చి వెళ్ళిపోయిందండి. ఆ వెలుగు మళ్ళీ ఎవరు పట్టుకున్నారో తెలుసా? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక నపుంసకుడు యెరూషలేము ప్రయాణం చేస్తూ వస్తాడు. నపుంసకుడు తెలుసు కదండి, కందాకే కింద ఆర్థిక మంత్రి అయిన నపుంసకుడు ఒకడు యెరూషలేమును ఆరాధించుటకు వచ్చును అన్నట్టు తెలుసు కదా. 8వ అధ్యాయంలో ఉంటుందిగా. అంటే ఇప్పుడు కందాకే కింద ఆర్థిక అంటే ఇప్పుడు సొలొమోను కాలానికి క్రొత్త నిబంధన కాలానికి చాలా వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు నడిచిపోయింది. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు నడిచిపోయినప్పుడు మళ్ళీ ఆర్థిక మంత్రి వస్తున్నాడు. ఎక్కడికి? యెరూషలేముకి. అంతకుముందు ఎవరు వచ్చారు? ఇప్పుడు ఆవిడ వచ్చిన ఆ శాపదేశపు రాణి ఆ ఊరు వెళ్ళిపోయి ఊరకే ఉండిపోలేదు. బహుశా ఈ యెహోవాను గూర్చి ఎంతో కొంత వదిలి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన భావజాలం మళ్ళీ తన తర్వాత తరాలకు అబ్బింది కనుకే తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు? ఆర్థిక మంత్రి వచ్చాడు. ఆర్థిక మంత్రి అంటే ఎవడండి? ఆర్థిక మంత్రి అంటే తెలుసా? ఉల్లిపాయకి ఎంత అమ్మాలి, పచ్చిమిరకాయలు ఎంత అమ్మాలి, చొక్కా రేటు ఎంత అమ్మాలి, ప్రతి దాన్ని దేశంలో ట్యాక్స్ నిర్ణయించేది ఎవరు అనుకుంటున్నారు? ఆర్థిక మంత్రి. అంటే దేశం యొక్క దళసరి ఆదాయాన్ని నిర్ణయించేది ఆర్థిక మంత్రి. ఆ ఆర్థిక మంత్రి కూడా 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చాడట. అని అడుగుతున్నాను. ఆ రోజు వీళ్ళందరూ ఒక పక్క నిలబడతారండి చెప్పండి. ఆ ఈది నుంచి ఈదికి వచ్చిన వాళ్ళు మనం అందరం ఒక పక్క నిలబడతాం. నేను అడుగుతున్నాను, 2400 కిలోమీటర్లు దాటిన వాళ్ళందరూ మేము టైంకి ఆరాధనకు వచ్చామని అడుగుతారు. ఈది నుంచి 5కి వచ్చిన వాళ్ళు వచ్చాం కానీ ఎందుకు అయ్యాలి నాలనిపించలేదని నన్ను వాళ్ళందరూ ఈ పక్క నిలబడతాం. యేసుప్రభు వరకు వద్దాడు మన మీదకు వాదన చెప్పండి. వీళ్ళిద్దరు నిలబడతారు. ఆర్థిక మంత్రి నిలబడతాడు, రాణి నిలబడుతుంది. వీళ్ళందరూ నిలబడి మనల్ని ఎంత కడిగి పడాయోలో చెప్పండి, అంత కడిగి పడేస్తాడు. ప్రభు చెప్తున్నాడు, ఆ రోజు వీళ్ళందరూ వస్తారు. ఆమె వెళ్ళిపోతూ తన చీకటి ఖండానికి వెలిగించి వెళ్ళిపోయింది. మన ఈదుల్లో మన ఊర్లో కూడా చీకటి ఉంది. తాగుతున్నారండి మన ఈదుల్లో? తాగుతలేదండి అందరు బతులు ఉన్నారంటారా చెప్పండి? తాగుతున్నారు కదా. మన ఈదుల్లో అందరూ తాగుతున్నారు. మన ఈదుల్లో సిగ్గులు ఎక్కడ చెప్పండి? వ్యభిచారాలు, సంసారం విలువ మర్చిపోయి వ్యభిచారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. చర్చికి వచ్చి పోరంబొగ చూపులు చూసే వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. ఇలాంటి రకరకాల పనులు ఉన్నారు. ఎంత చీకటి ఉంది. ఆ చీకటి ఖండానికి ఆవిడ ఎప్పుడో వదిలేసిపోతే ఆర్థిక మంత్రి రక్షింపడ్డాడు. ఎంత చీకటి మీ చుట్టూ ఉంది, మీరు మీ ఈదులకైనా వెలుగునివ్వగలరా అని అడుగుతున్నాను. నేను ముగించేస్తున్నాను. ఆ రోజు అడుగుతుందట, నేను వెళ్ళిపోతూ ఆర్థిక మంత్రి లాంటి వారికి యెహోవాను గూర్చి నా దేశంలో వదిలేసి నేను వెళ్ళిపోయాను. మీ తరానికి నీ నమ్మిన భక్తిని గూర్చి, నీ యెహోవాను గూర్చి నువ్వేమన్నా చెప్పావా, నేర్పించావా? ఆ రోజు మన మీద ఆర్గ్యుమెంట్ దిగుతుందట. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 అమ్మా 42 వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఏంటంటే ఆమె సొలొమోను జ్ఞానమును భూమి దిగంతాల నుండి వచ్చును,
ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు. ఈరోజు ఎక్కడున్నాడు? ప్రతి చర్చిలో ఉన్నాడు. ఈరోజు ఎక్కడున్నాడు? ప్రతి బోధకుడు నోట విన్నాడు. బైబిల్గా మీ మధ్య ఉన్నాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పగా ఉన్నాడు. ఈయన గూర్చి నేర్చుకున్నావా? ఎండి బంగారాలు హెచ్చించి ఈయన గూర్చి ఏమన్నా నేర్చుకుంటున్నావా? ఏ మతానికైనా మీరు పొండి, ఏ గుడికైనా మీరు పొండి, అక్కడ నేర్చుకునేది ఏముండదండి. దాన్ని పెట్టుకుని వచ్చేయడమే, నేర్చుకునేది ఏముండదండి. కానీ ఒకే ఒక విశ్వాసంలో మాత్రం వారం వారం పోయి నేర్చుకుంటారు. ఆ విశ్వాసమే క్రైస్తవ్యం. గుర్తుపెట్టుకో. మీరు ఏ గుడికన్నా పొండి, దండం పెట్టండి, ఎంతకంత ఇచ్చి వచ్చేయండి, కానీ ఇక్కడికి రండి, ఏదో ఒకటి నేర్పిస్తారు. మీ దగ్గర ఒక బైబిల్ ఉంటుంది, నా దగ్గర ఒక బైబిల్. ఎందుకు? మీరు నేర్చుకోవాలి, నేర్పించడానికి నేను నేర్చుకొని మీకు బోధించాలి. అందుకే నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు, నా చేతుల్లో పెట్టాడు. నేర్చుకోవాలి, ఈయన గురించి చదవండి. ఈయన గురించి ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుంది. ఎంత జ్ఞానం సంపాదిస్తే అట్టువాడు దీర్ఘాయువు కలిగిన వాడు అవుతాడు. అట్టువాడు జీవవృక్షమును సంపాదించిన వాడు, అట్టువాడు ధన్యుడవుతాడు. అట్టువాడు ఇక్కడ ఉన్న వారందరికన్నా వాడు యెహోవా దృష్టికి భయభక్తులు కలిగిన వాడు అవుతాడు. ఆ రోజు విమర్శ దినమున శాబాదేశపు రాణితో పాటు జాబితా